నింద జూన్ 21 వస్తుంది. వరుణ్ సందేశ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. 2.0 అంటున్నాడు, 3.0 అంటున్నారు. ఇదంతా రెగ్యులర్గా చెప్పేది. చాలామంది హీరోలు చెప్తుంటారు చాలా మంచి కంబ్యాక్ అన్నారు. కాకపోతే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. మంచి సినిమా అని చెప్పారు. ఎందుకంటే మంచి సినిమా కాదనేది తెలిస్తే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్గా మారాడు అంటే చాలా గట్స్ ఉంటే తప్ప పనిచేయలేరు. రాజేష్ ఎందుకంటే ఆ గట్స్ మీద చాలా మంచి జాబ్ చేసుకుంటూ వచ్చి యూఎస్లో 10 సంవత్సరాల పైనుండి తర్వాత సినిమా మీద ఫ్యాషన్తో వచ్చి సినిమా చేశారు. సో సినిమా ట్రైలర్ బాగుందంటున్నారు. ఇండస్ట్రీలో చాలామంది టీజర్ రిలీజ్ చేశారు, ప్రీ రిలీజ్ వేడుక చేశారు. చాలామంది ఆర్టిస్టులు చెప్తూ వచ్చారు సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. సో 21 రిలీజ్ కాబోతుంది. మీరు కూడా ఎలా ఉందో చూసే ముందు అసలు సినిమా గురించి, నిందా గురించి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. హాయ్ సార్. వరుణ్ గారు, ఇప్పుడు వరకు నాకు తెలిసి ఒక 20 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటారు. 20 ఇంటర్వ్యూలో ఇదే గోల. బ్రేక్ వచ్చింది, మధ్యలో ఏమైపోయారు చెప్పి మీకు బోర్ కొట్టు ఉంటుంది, అడిగి మాకు సార్ అదంతా పక్కన పెడదాం సార్. సార్ ఏ సినిమా హిట్ అవుతుందో లేదో తెలిస్తే హిట్ అయ్యే సినిమా చేస్తాం అందరూ కదా, అంతే కదా. దానికి ఆ రెసిపీ తెలిస్తే అన్ని సినిమాలు హిట్ అవుతాయి. ఫ్లాప్ అయ్యే సినిమా ఎవరో తెలిసి చేయరు. అవును సార్ ఏంటి నింద? ఎందుకంటే చాలా సినిమాలు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత చేసే ప్రాజెక్ట్ చాలా కొత్తగా ఉండాలి, చాలా మంచి పేరు రావాలని కోరుకుంటారు. నింద అనేది చేయడానికి ఏంటి సార్? నింద అనేది చేయడానికి మెయిన్ ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆయన నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే స్టోరీ చెప్పారో ఆ స్టోరీ, కాన్సెప్ట్ అండ్ స్క్రీన్ ప్లే, ఈ మూడు నాకు మెయిన్ నచ్చాయి ఈ సినిమాలో. అండ్ ఆయన్ని ఫస్ట్ నేను కథ వినంగానే ఒక 2 థింగ్స్ అడిగా, కెమెరా అండ్ మ్యూజిక్ అండ్ కెమెరా. అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇలాంటి ఒక సినిమాలో. బికాజ్ ఏంటంటే ఈయన తీసేది ఈయన చేస్తారు, బట్ దాన్ని ఎన్హాన్స్ చేయాలంటే స్క్రీన్ మీద సినిమాటోగ్రఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళిద్దరు కూడా సూపర్ చేశారు. అండ్ వాళ్ళకు కూడా రాజేష్ గారితో పాటు వాళ్ళకు కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇండస్ట్రీలో అని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. సార్ రాజేష్ గారు, ఈ కోర్టు డ్రామాస్ లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ షో మార్నింగ్ షో అయిపోగానే రివ్యూస్ చూసిన తర్వాత సస్పెన్స్ రివీల్ అయిపోయిన తర్వాత రిపీటెడ్ ఆడియన్స్ కానీ వచ్చే ఆడియన్స్ కానీ సస్పెన్స్ తెలిసిపోతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్కి డ్రామాస్, కోర్టు డ్రామాస్కి ఇదే ప్రాబ్లం ఉంటుంది. అన్న ప్రాబ్లం అవుతుందా మీ సినిమా కానీ రివ్యూ వచ్చిన తర్వాత? అంటే సారీ పర్లేదు ఏంటంటే ఇది నేను అందరికీ రిక్వెస్ట్, ఇది నా సైడ్ నుంచి అండ్ మా టీమ్ సైడ్ నుంచి రిక్వెస్ట్, ఏదైతే ట్విస్ట్ అయితే ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో, ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఐఎమ్ ఇంకేం చెప్పాలో తెలియదు, బట్ నిజంగా అది ఆ ట్విస్ట్ మాత్రం చూసిన వాళ్ళు ప్లీజ్ డోంట్ స్పాయిల్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్ అని నేను హంబల్లీ రిక్వెస్టింగ్ దట్. ఎందుకంటే ఆ ట్విస్ట్ కనుక రివీల్ అయితే ఆబ్వియస్గా మీరు చూసే మిగతా 1:40 సినిమా ఏదైతే చూస్తారో అది బిల్డప్ చేస్తుంది ఆ ట్విస్ట్కి. సో అది కనుక బయట రివీల్ చేస్తే మాకు చాలా, నిజంగా నేనైతే చాలా బాధపడతాను. డైరెక్ట్గా మీరు చెప్పండి సార్. సర్ప్రైజింగ్లీ మన చాలా సినిమాలు ఇలాంటి సినిమాలు వచ్చినాయి కదా, సో వచ్చినా సరే ఆడియన్స్కి ఒక ఒక డిగ్నిటీ అనేది ఉందండి. మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఏంటంటే లైక్ హిట్ మూవీ కానీ లేకపోతే చాలా సస్పెన్స్ ఫిలిమ్స్, క్షణం ఇలాంటి ఫిలిమ్స్ అన్నీ వచ్చినాయి. ఎక్కడ కూడా మనకి ఎక్కడ పెట్టలేదు వాళ్ళు ఎవరు, పెట్టరు. అంటే మీడియా వాళ్ళకి అది ఉంది, రివ్యూలు చెప్పే వాళ్ళు కూడా స్పాయిలర్స్ వాళ్ళకి తెలిసి ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదు అని. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ వోంట్ బి ఎన్ ఇష్యూ. వాళ్ళు పెట్టకూడదని కోరుకుందాం సార్. సార్ ఏంటి ప్రొడ్యూస్ చేయటం అనే, సినిమా తీయడం, డైరెక్షన్ చేయటం ఒక ఎత్తు, ఎవరో ప్రొడ్యూసర్ని పట్టుకుంటాం. 10 years మనకి సినిమా మీద ఫ్యాషన్ ఉంటుంది, వచ్చేస్తాం, ఎవరో తెలిసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరో పట్టుకుంటాం, సినిమా తీసేస్తాం, భారం అంతా నెత్తిన వేసేస్తాం. సినిమా హిట్ ఫ్లాప్ తర్వాత పక్కన విషయం. ఎందుకు ఫ్యాషన్ అయితే డైరెక్టర్ చేయాలని ఫ్యాషన్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా మారాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ సినిమా అనేది 5% సక్సెస్ రేట్ కూడా లేదు, అది సంగతి మీకు తెలుసు. అట్లాంటప్పుడు ఎందుకు చేశారు ఆ రిస్క్? అంటే నేను ఇండస్ట్రీకి ఒక సినిమా చేసి వెళ్ళిపోవడానికి రాలేదు. అంటే ఒక డైరెక్టర్గా ఇక్కడ కెరీర్ని సెట్ చేసుకుందామని వచ్చాను. అండ్ నాకు వెరీ బిగ్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. సో నెక్స్ట్ నేను కొంచెం బిగ్గర్ స్కేల్ బిగ్ ఫిలిం చేయాలి అంటే నాకేంటి ప్రాసెస్ అన్నది మొత్తం తెలియాలి నాకు. వాళ్ళ మనీ అయినా సరే ఇట్స్ ఏ మనీ కదా. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు ఒక క్లారిటీ లేకుండా మీరు పెట్టేయండి, బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి ఐడియా లేకుండా పెట్టించడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది.
సో లెట్స్ టెస్ట్ వాటర్స్ అని మనం కంట్రోల్డ్ బడ్జెట్లోనే చేసాం ఇది. చేసి దీనివల్ల నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఎట్లా సార్? అంటే యూజువల్లీ ఒక డైరెక్టర్కి ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ ఒక ప్రొడ్యూసర్ బ్యాకప్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ సైడ్ నుంచి అయ్యే వాళ్ళ పెయిన్ ఏంటి తెలీదు వాళ్ళకి. వాళ్ళ మైండ్ ఎప్పుడు క్రియేటివ్ సైడే ఉంటుంది. అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ నాకు ఇలా జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల ద అదర్ సైడ్ ఆఫ్ ది పెయిన్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, అది కూడా అర్థమైంది అనమాట. సో రేపొద్దున నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గర కూడా అది కన్సిడర్ చేసి ఐ విల్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దోస్ థింగ్స్. అది నాకు చాలా అడ్వాంటేజ్ అయిందని నేను నమ్ముతున్నాను. సార్ స్ట్రైట్గా అడుగుతున్నాను వరుణ్ సందేశ్ గారు, మీకు డైరెక్ట్ గారు. సార్ ఇవాళ పోస్టర్ మీద కానీ ఇప్పుడు వరుణ్ గారు చేసింది గత సినిమాలతో పోల్చుకుంటే ఆయన కూడా సక్సెస్ తక్కువగానే. వరుణ్ గారిది మీది కాంబినేషన్, మీరు కొత్త డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్. ట్రైలర్ అయితే బాగుంది. ఇంత వేసిన తర్వాత నిందా సినిమాకి రావాలనుకుంటే ఒక 15 డేస్లో సినిమా వచ్చేస్తుంది ఓటీటీ ప్లాట్ఫామ్లో. ఎందుకంటే మీరు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఓటీటీకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తరుణంలో 15 డేస్లో ఓటీటీకి ఇచ్చేస్తున్న టైంలో ఇవాళ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరన్నా కానీ ఒక 2000 ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఫ్యామిలీతో రావాలి వచ్చి కావాలని ఇప్పుడు నిందా సినిమా చూసి పర్టికులర్గా వరుణ్ సందేశ్, రాజేష్ గారి సినిమా తీసారని వచ్చే అవకాశం ఉందా 90 డేస్లో? అంటే ఈ ఇష్యూ కానీ ఈ ప్రాబ్లం కానీ మన ఒక్కరికే, ఈ ఒక్క సినిమాకే కాదు, ఇది యూనివర్సల్గా అన్ని సినిమాలకి ఈ క్వశ్చన్ అప్లై అవుతుంది. సో ఎందుకంటే పెద్ద సినిమాలు కూడా చాలా ఫాస్ట్గా ఓటీటీలో వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తే. బట్ స్టిల్ ఒక హోప్ ఏంటి అంటే ఒక సినిమాలో థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ని ఓటీటీలో మనకు చూస్తూ ఉంటాం. సినిమాలు ఏదో ఫోన్ కాల్స్ వస్తుంది, లేకపోతే బెల్ ఎవడో కొడతాడు, లేకపోతే కరెంట్ పోతుంది, ఇంటర్నెట్ పోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ చూడడము ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓటీటీలో చూసే ఎక్స్పీరియన్స్, థియేటర్లో క్లోజ్డ్ రూమ్లో కమ్యూనిటీ వాచింగ్, డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఒకే ఎక్స్పీరియన్స్ చేయడం అన్నది ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఎవరు బీట్ చేయలేరు. సో అది నమ్మే అందరం సినిమా ఆ ఎక్స్పీరియన్స్ని దాంట్లో లవ్లో పడే మూవీ అనే ప్యాషన్ అనేది క్రియేట్ అవుతుంది ఫస్ట్. సో దానికోసం చేజ్ చేస్తూ ఉంటాము. అది ఎంతమంది మీరు అన్నారు 5% అని, సో ప్రతి ఒక్కడు ఆ 5%లో ఉండాలని ట్రై చేస్తాడు, తప్పలేదు. సో అది మేము కూడా అలాగే ట్రై చేస్తాం. సూపర్ సార్. సార్ ఏ డైరెక్టర్ అయినా కొత్త డైరెక్టర్ వచ్చేటప్పటికి చిరంజీవి గారికి కథ రాసుకుంటాడు. ఫస్ట్ నా సినిమాలో హీరో చిరంజీవి గారు లాగా ఉండాలి, లేకపోతే టాప్ హీరో లాగా ఉండాలి. రాసుకుని చివరికి వెతుకుతూ వచ్చి ఎక్కడ అవుతారు. డేట్స్ లేక వాళ్ళు బిజీ అవటం వల్ల ఏదో ఒకటి ఈ కథ ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ ఆగింది ఫస్ట్, లేకపోతే మీ మనసులో వచ్చిన హీరో ఫస్ట్ వరుణ్ సందేశ్? ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి స్టోరీ, ఫస్ట్ ఈయన దగ్గరికి వెళ్ళాను. అంటే నేను కొంచెం ప్రాక్టికల్ అండి, నేను లైఫ్ చూసి వచ్చాను కాబట్టి, ఐఎమ్ నాట్ ఏ 20s కాదు కాబట్టి నాకు తెలుసు హౌ థింగ్స్ వర్క్ అని. సో దానివల్ల నేను కూడా ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. సో ఈ స్టోరీ అయితే డైరెక్ట్ ఫస్ట్ ఈయనకే నరేట్ చేశాను. వరుణ్ గారికి ఏంటి సార్ అంత సీరియస్? అప్పుడు వరుణ్ గారు ఇంత సీరియస్ క్యారెక్టర్ ఎప్పుడు చేయాలి నాకు తెలుసు. ఎందుకంటే ఆయన మీద ఏ కాన్ఫిడెన్స్, గతంలో ఆయన ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో సినిమాలో ఒక సీన్ చూసో లేకపోతే ఇతనైతే బాగుంటాడు అనిపిస్తుంది. ఏం చూసి ఆయన్ని హీరోకి సెలెక్ట్ చేస్తాను? అంటే ఆయన చేయలేదు కాబట్టే నాకు ఒక స్కోప్ ఉంది అని. చాలామంది హీరోలు ఉన్నారు అటువంటి క్యారెక్టర్ చేయని వాళ్ళు. నేను వరుణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే నాకు అంతకుముందు ఆయనతో పరిచయం ఉంది ఈ మూవీ నరేట్ చేయకముందే. సో ఆబ్వియస్లీ మనకి పరిచయం ఉన్న వాళ్ళనే ఫస్ట్ యాక్సెస్ ఉంటుంది కదా. సో నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్తానంటే కుదరదు కదా. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ ద ప్రాక్టికల్ వే ఆఫ్ గోయింగ్. అంటే నాకున్న బడ్జెట్ కన్స్టెంట్స్కి కానీ లేకపోతే ఆయనకి అన్న ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఇది మ్యాచ్ అవుతుందని ఐడియాస్ అన్నీ కనెక్ట్ అయినాయి. దానివల్ల ఇంకా మెటీరియలైజ్ అయింది. వరుణ్ గారు ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిందే చాలా సినిమాలు పోతూ వస్తున్నాయి. హిట్ అనేది మన చేతిలో లేదు కాబట్టి కథలు ఎంచుకునే విషయంలో ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఎర్లీ ఏజ్లో సక్సెస్ వచ్చింది? నాకు తెలిసి 17 to 18 ఇయర్స్లో సక్సెస్ వస్తే అది తెలియదు ఒక్కోసారి మనకి. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ తర్వాత వచ్చి స్టోరీస్ ఆఫ్ సెలక్షన్స్లో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఏది మంచి ఏది చెడ తెలుసుకునే ఏజ్ కూడా కాదు. ఆ ప్రాబ్లం అంటారా, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటారు? ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే ద థింగ్ ఈజ్ ప్రాబ్లం అని మీరు అనుకుంటారు, నాకేంటంటే అది ఎక్స్పీరియన్స్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ ఒకటి రెండు జరిగితే ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం సార్. అవును. సో లెసన్ అనుకుంటాను. 1, 2, 3, 4, 10, 20, 30 కూడా కావచ్చు. బట్ నేను ఏమంటున్నానంటే నాకు అప్పుడు మీరు అన్నట్టు నాకు 17 years హ్యాపీ డేస్ చేసినప్పుడు రిలీజ్ అయినప్పుడు నాకు 18 ఏళ్ళు. అండ్
ఆ ఏజ్లో నిజంగా చెప్పాలంటే నాకు తెలియదు అండ్ మేబీ కొంతమంది మా దగ్గర ఉన్న వాళ్ళని ఒక గైడెన్స్ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే ఒక గైడెన్స్ తీసుకుని ముందరికి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ టైంలో మీరు చూస్తే ఇప్పుడు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం ఎవరైనా ఎప్పుడైనా is backed by AVM Productions producers. దానికి నా నెక్స్ట్ సినిమా కుర్రోడు which was Gemini Films producer. So and then మరో చరిత్ర కంటే ముందు వరకు కూడా మీరు హాట్ కేక్ fifth movie మరో చరిత్ర, and then I did Happy Ga, and then I did Emaindi Vela, which was again a good hit film. And after that, Emaindi Vela tarvata I did Kudirte Cup Coffee, and then I did చెమ్మక్ చెల్లో, అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్, ప్రియుడు, ఇలా చాలా సినిమాలు చెప్పుకోవచ్చు. బట్ నేను ఏమంటున్నా అంటే ఆ టైంలో నాకు నాకు వచ్చే స్క్రిప్ట్స్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకుని చేయడానికి ప్రయత్నించాను. సో ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్స్ ఫస్ట్ కొంతమందికి వెళ్తాయండి స్క్రిప్ట్స్, ఆ తర్వాత ఇంకొంతమందికి వెళ్తాయండి, ఆ తర్వాత నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాయండి స్క్రిప్ట్స్. అంటే యూజువల్గా డైరెక్టర్స్ పిచ్ చేసినప్పుడు కానీ వస్తాయి. అంటే ఇది రియాలిటీ చెప్తున్నాను నేను అడిగాను సార్, అదే ఇది రియాలిటీ చెప్తున్నాను నేను. సో ఆయన కూడా ఇందాక చెప్పినట్టు ఇప్పుడు వరుణ్ సందేశ్ని ఎందుకు పెట్టుకున్నారంటే ఆయనకి వరుణ్ సందేశ్ యాక్సెసిబుల్గా ఉన్నాడు, వరుణ్ సందేశ్ దొరికాడు ఆయనకి. కాబట్టి నేను ప్రాక్టికల్గా ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. సో అలాంటి స్క్రిప్ట్స్లో నాకు నచ్చి నాకు బాగా అనిపించిన స్క్రిప్ట్స్ నేను చేసుకున్నాను ఆ టైంలో. అండ్ ఇప్పుడు చూస్తే నేను కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నేను హ్యాపీ ఆ సినిమాలు చేసినందుకు. నాకు ఒక మంచి ఫీలింగ్ ఉండింది. అది సినిమా ఎందుకు ఆడలేదు అనడానికి బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయి. సినిమా ఎందుకు ఆడింది అనడానికి ఎవరికి తెలియదు. అది ఆడియన్స్ చూస్తే ఆడుతుంది, లేకపోతే థియేటర్కి వచ్చి చూస్తే ఆడుతుంది, లేకపోతే లేదు. బట్ ఇప్పుడు నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక ఆయన, నాకు పేరు గుర్తురాట్లే, బట్ ఒక ఆయన నాకు హ్యాపీగా సినిమా గురించి చెప్తా ఉన్నాడు. ఆయనకి చాలా ఇష్టమైన సినిమా అంటది. అండ్ అందులో సాంగ్స్ కూడా సీతారాం శాస్త్రి గారి సింగిల్ కార్డ్, మనీష్ శర్మ గారి మ్యూజిక్. సో అందులో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆయనకి ఆ సినిమా బాగా నచ్చింది. బట్ ఏంటంటే ఆ టైంలో ఆడలేదు. సో నేనేమనుకుంటా అంటే హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అండ్ బార్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఏంటంటే నెక్స్ట్ వరుణ్ సినిమా చేస్తున్నాడంటే ఆ మైండ్ సెట్, ఆ ఎక్స్పెక్టేషన్తో పీపుల్ యూస్ టు కమ్ టు ద థియేటర్స్. అండ్ అదేమైందంటే అది మీరు అన్నట్టు మేబీ ఆ ఏజ్ కావచ్చు. ఇప్పుడు నేను అనలైజ్ చేసుకుంటే నేను డెఫినెట్గా నా చిన్నప్పటికి నేను మళ్ళీ రివైండ్ అయితే ఓ 10 ఏళ్ళు నేను నాకేం చెప్పుకుంటా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది నేను స్క్రిప్ట్ విషయం కానివ్వండి. అండ్ మొహమాటం పడకుండా ఉండాల్సింది నేను ఆ టైంలో కొన్ని విషయాల్లో. అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళని పెట్టి వీళ్ళు ఇలా ఉంటే తర్వాత సడన్గా చేంజ్ అయిపోయేసరికి సర్లే పర్లే అనుకునేవాడిని నేను. సర్లే ఏమవుతుంది, అరే పాపంలే అనుకునేవాడిని. కానీ పాపము అనేది ఎప్పుడు అనుకోకూడదు. ఫస్ట్ మన గురించి మనము కేర్ తీసుకుని మన గురించి మనం ఆలోచించాలనేది నాకు ఈ మొత్తం జర్నీలో దట్ ఈస్ వన్ థింగ్ దట్ రియలీ నాకు స్టిక్ అయిన థింగ్ అది బాగా. సార్ వరుణ్ గారు బాగుంది మీరు చెప్పింది. తర్వాత బట్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిఖిల్కి ఒక మాట చెప్పారు మీరు. చాలా ప్లాన్డ్గా ఫస్ట్ సినిమాలు 2 సినిమాలు 3 సినిమాలు పోతే చాలా ప్లాన్డ్గా పద్ధతిగా కూర్చుని స్టోరీస్ మీద డిస్కషన్ చేసి అప్పుడే ఏదైతే హిట్ సినిమానో ఏదైతే మంచి ప్రాజెక్టో దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు అన్నారు. అది మీకు ఎందుకు అప్లై కాదు? ఇప్పుడు అవుతుందండి నిందా తర్వాత 21st ఇంకో 3 days ఆగండి, అప్పుడు మనం ఇది కాన్వర్సేషన్ చేసుకుందాం. సరే విసిక గారు వెళ్ళినప్పుడల్లా ప్రతి చోట ఇదే ప్రాబ్లం, ఫెయిల్యూర్ హీరో అన్నప్పుడు మీరు ఇంట్లో నిజంగా బాధపడ్డారా లేకపోతే ఈ ఫెయిల్యూర్ వల్ల ఏమన్నా నేర్చుకున్నారా? ఆబ్వియస్గా అండి. ఇప్పుడు లైఫ్లో ఎవరు 100% సక్సెస్ఫుల్గా ఏ పనిలో ఉండరు. ఫెయిలియర్ అనేది ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. ఇట్స్ ఎ గెస్ట్. సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఆర్ గెస్ట్స్ ఇన్ లైఫ్. వాళ్ళు మన రిలేటివ్స్ కాదు, అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సో నేనేంటంటే నేను ఎప్పుడూ సక్సెస్ వచ్చినప్పుడు అరే నేను ఎంత సక్సెస్ వచ్చిందిరా అనే ఫీలింగ్లో లేను. అండ్ నాకు ఫెయిలియర్ వస్తే అరే నేను మొత్తం లైఫ్ అంతా ఫెయిల్ అయిపోయిందిరా, నేను ఎంత వేస్ట్ గాడినా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అప్బ్రింగింగ్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ మా మమ్మీ డాడీ అండ్ మా చెల్లి అండ్ నా ఫ్యామిలీ. దే కీప్ మీ వెరీ సేన్, దే కీప్ మీ వెరీ గ్రౌండెడ్ అండ్ నన్ను రియాలిటీలో ఉంచుతారు వాళ్ళు. నేను ఎప్పుడూ కలల్లో లేను. అండ్ నేను హ్యాపీ డేస్కి రాకముందరే మా డాడీ మమ్మీ నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు. నేను
దేవ్ షోన్ మీ యూఎస్ మొత్తం ఒక 46 స్టేట్స్ తిరిగాను నేను. హ్యాపీ డేస్ సినిమా ముందరే నాకు యూఎస్ మొత్తం చూపించారు. వీ ట్రావెల్, వీ డన్ సో మెనీ థింగ్స్. సో నాకు ఏంటంటే సక్సెస్, ఈ ఫేమ్, ఇవన్నీ ఆ టైంలో ఆ ఏజ్లో నాకు తెలియలేదు. అండ్ నాకు తెలిసేసరికి ఆ వాల్యూ, ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే వస్తుందో ఒక సక్సెస్ఫుల్ సినిమా డెలివర్ చేసిన తర్వాత, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ టైంలో నేను తీసుకోలేదు. బికాజ్ మేబీ మీరు అన్నట్టు ఏజ్ అయి ఉండొచ్చు, లేకపోతే అప్పుడు నాకు 18 years. సో యూజువల్గా టీనేజర్స్ ఎలా ఉంటారండి, నేను కూడా అందరు టీనేజర్స్లానే ఉండేవాడిని. అండ్ అంత ధ్యాస, అంత శ్రద్ధ నేను పెట్టలేదు ఆ సార్. ఆ టైంలో. ఫేజ్ చూస్తే లైఫ్ ఏంటో తెలుస్తుంది సార్. డెఫినెట్గా నేను అదే అంటున్నా కదా. ఐ థింక్ ఈ మొత్తం ఇప్పుడు మీరు స్టార్టింగ్ 2.0 3 సంథింగ్ అన్నారు కదా, ఇవన్నీ కాదు. ఏంటంటే నన్ను నేను వరుణ్ సందేశ్ లాగే చూసుకుంటాను. అండ్ నా సక్సెస్ అండ్ మై ఫిల్మ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్స్ అనేవి ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద జర్నీ, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అండ్ డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, ఈ సినిమా మంచి సినిమా అని నేను నమ్ముతున్నాను. రేపు పొద్దున్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్, వాట్ ఎవర్ ద రిజల్ట్ మేబీ, నేను గర్వంగా నిందాన్ చేశానని చెప్పుకుంటాను. అండ్ అలాగే ఏంటంటే ఈ సినిమాతో నా జర్నీ ఆగదు. నేను ఈ సినిమా కాకుండా ఇంకో సినిమా చేస్తా చేస్తూనే ఉంటాను. నేను ఏదో ఒక రోజు సక్సెస్ అనేది అవుతానని నేను బాగా బలంగా నమ్ముతున్నాను. అండ్ నేనే కాదు, ఎంతోమంది లైఫ్లో పీపుల్ ఆర్ ఒక ఫెయిల్ అయ్యాము, ఎగ్జామ్ ఫెయిల్ అయినా కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్లో ఇంటర్వ్యూ రాలేదు కానీ బాధపడి ఇంకా దానివల్ల లైఫ్ని ఎండ్ చేసుకోవద్దు. ఎందుకంటే దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. వెన్ యూ గివ్ అప్, వెన్ యూ స్టాప్, ఇంకా చాలు నేను చేయను అంటే దట్ ఈస్ వెన్ ఇట్ స్టాప్స్. బట్ ఇఫ్ యూ నెవర్ గివ్ అప్, వన్ డే నేననే కాదు ప్రపంచంలో ఎవరికైనా సక్సెస్ అనేది వస్తుందని నేను చాలా బలంగా నమ్ముతాను. సార్ ఫెయిల్యూర్ ఎంతసేపు ఉంటుంది సార్? ఫెయిలియర్ ఎన్ని సంవత్సరాలు సక్సెస్ కూడా ఉంటుంది. అంతే. దోస్ ఆర్ చెప్పాను కదండి, ఫెయిలియర్ అండ్ సక్సెస్ అనేది మన లైఫ్లో గెస్ట్స్, మన రిలేటివ్స్ కాదు. మీరు మధ్యలో ఒక మాట చెప్పారు, మొహమాటానికి కొన్ని సినిమాలు చేశాను. మొహమాటానికి కొన్ని సినిమాలు చేశాననలేదు నేను. మొహమాటానికి కొన్ని సినిమాల్లో కొన్ని సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ని నేను ఓకే సర్లే పర్లేదు అనుకున్నాను. హీరోకి వెళ్తున్న టైంలో పాండవులు 9, అల్లుడు మంచు, మామ మంచు, అల్లుడు కొంచు, ఈ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ ప్యాటర్న్ వరుణ్ సందేశ్కి ఆ టైంలో ఒక హీరోగా వెళ్తున్న టైంలో అటువంటి క్యారెక్టర్లు చేయడం వల్ల మీకు హీరోగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రాజేష్ గారు లాంటి వాళ్ళు ఆ రోజు ఒక కథ తీసుకొచ్చినప్పుడు ఈయన ఏదో చిన్న క్యారెక్టర్లు చేసుకున్నాడు కదా, ఈయన పెట్టుకుని మనం ఎందుకు సినిమా తీయాలనుకోరా? సో నేను ఏమంటానంటే అండి, నేను ఆ పాయింట్లో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఐ వాంట్ టు బీ నోన్ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నేను హీరో కాదు, నేను నిందా సినిమా నేను హీరో కాదు. I'm Vivek in the film. I'm just an actor and I'm part of a wonderful script. ఒక మంచి స్క్రిప్ట్లో నేను ఒక పార్ట్ ప్లే చేశాను అంతే. సో ఈ సినిమాలో ఐఎమ్ నాట్ ద హీరో. నా నెక్స్ట్ సినిమా కూడా నేను హీరో కాదు. I'm an actor and I'm trying to improve myself as an actor. ప్రతి సినిమాతో నేను ఒక యాక్టర్గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. చాలా ప్రాక్టికల్గా ఉన్నారు సార్. సూపర్. చాలా ప్రాక్టికల్గా మీరందరూ నన్ను ఇలా చేశారు. మరి హాయ్ సార్, ఏంటి సార్? హలో సార్. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మేము మిమిక్రీ ఆర్టిస్ట్గా మాకు తెలుసు, చూసాం, స్టేజ్ మీద కూడా చూసాం. డబ్బింగ్ ఆర్టిస్ట్. సారీ సార్, ఎలా ఉండబోతుంది సార్ మీ రోల్? హలో అండి. ఇందులో నేను అమర్ అనే రోల్ ప్లే చేశానండి. నేను కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఇందులో. ఇట్స్ ఎ స్మాల్ బట్ ఇంపార్టెంట్ రోల్. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. I want to thank Rajesh Garu for this opportunity. I was in a very hunting stage before this film, రెగ్యులర్గా ఆడిషన్స్ ఇస్తూ దాదాపు ఒక 100 ఆడిషన్స్ ఇస్తే రాజేష్ గారిని నేను కలవటం జరిగింది. అండ్ దట్స్ వెన్ ఐ డింట్ లూజ్ హోప్. అంటే ఇంకా బ్రేక్ డౌన్ అయిపోతున్న సమయంలో సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ దిస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ. సార్ ఇంకా ఎక్కువ చేశారు సార్. మన దాని తర్వాత కూడా చాలా ఆడిషన్స్ ఇచ్చారు సార్. రీసెంట్గా నవీన్ చంద్ర గారితో ఒక చిన్న రోల్ చేస్తున్నా సార్ ఒక ఫిల్మ్లో. ఎప్పుడన్నా అడిగారు సార్ మీరు ఎలా ఆడిషన్లో మీరు ఎలా నచ్చారని ఎప్పుడన్నా అడిగారు ఆయన? ఐఎమ్ షూర్ హీ సెడ్ అమర్ని నాలో చూశానని చెప్పారు అంతే. అంటే నాకైతే రోల్కి పర్ఫెక్ట్ అనిపించాడు. నాకు వేరే సెకండ్ ఆప్షన్ కూడా లేదు. దళైకి చెప్పినప్పుడు ఐ థింక్ రైట్ అవే వి ఫిక్స్డ్ కరెక్ట్గా ఫిక్స్ అవుతుందండి. అంటే నేను ఆడిషన్ ప్రాసెస్ నేను బయట విన్నాను ఎట్లా జరుగుతుంది ఏంటి అన్నది. దాని గురించి
ఏంటంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని పిలిచి వాళ్ళని ఒక ఒక 30 సెకండ్స్ ఇచ్చి అది చేసి వెళ్ళిపోవని అట్లా ఉంటుందంట. సో అది నేను ఫాలో అవ్వలేదు ఆ ప్రాసెస్. సో మేము ఏం చేసామంటే లైక్ ప్రొఫైల్స్ తీసుకుని మేమే స్క్రీన్ చేసి వి కాల్డ్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్ అనమాట. సో దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ అవ్వదు, మన టైం కూడా వేస్ట్ అవ్వదు. అండ్ 30 సెకండ్స్లో ఎట్లా జడ్జ్ చేస్తాం అండ్ వాళ్ళని పంపించేసి ఇంటికి దట్ హోల్ ప్రాసెస్ ఐ మీన్ నాకు కరెక్ట్ అనిపించింది. అంటే మేజర్గా ఆడిషన్స్ బయట జరుగుతున్నాయి సార్, ఇలా ర్యాండమ్గా మనం వెళ్ళిపోయినాక మీకు తెలిసింది చేయండి, మీకు నచ్చింది చేయండి అంటారు. అంటే వీ డోంట్ నో వాట్ రోల్ దే వాంట్, వాట్ దేర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. అంటే అది సీరియసా లేదా లవ్లీగా చేయాలా లేదా ఎమోషనల్గా చేయాలా మనకు తెలియదు. ఇప్పుడు సార్ చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్ ఆర్ ది రైట్ పర్సన్స్ ఆర్ యూజింగ్ దిస్ ప్యాటర్న్. ఏంటంటే ప్రొఫైల్స్ చూసి సెలెక్ట్ చేస్తారు, అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి కావాల్సినట్టు ఒక సీన్, ఒక డమ్మీ సీన్ లాగా ఇచ్చి దాన్ని చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను కిడ్నాప్ అయినట్టు మీకు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి ఎగ్జాక్ట్ డైలాగ్స్ ఎగ్జాక్ట్ ఇది కాకుండా సమ్ రఫ్ వర్క్ డమ్మీ సీన్ లాగా ఇదే కంటెంట్ లాగా వచ్చేటట్టు చేసి అందులో నుంచి వాళ్ళు జడ్జ్ చేయటం అలా జరుగుతుంది సార్. ఐ థింక్ దిస్ ఇస్ ఎ బెటర్ ప్రాసెస్ అని స్టార్టింగ్ స్టేజ్ నుంచి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్, మెగాస్టార్స్తో చేసావు. చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రభాస్ గారి వరకు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం? చాలామంది డైరెక్టర్లు చూసాం, రాజమౌళి గారి దగ్గరతో సహా చేసాం. ఫస్ట్ టైం ఈయన కథ తీసుకొచ్చినప్పుడు నీకు చెప్పినప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్ ఎలా చేస్తున్నాడు ఏంటో నీకు తెలిసిపోతాడు. ఎలా అనిపించింది? ఎటువంటి కథ చెప్తారు? ఎలా చేస్తారో ఏంటో తెలిసిపోవడం అనేది ఐ థింక్ కాన్సెప్ట్స్కి వెళ్ళాక ఎవరికైనా అర్థమవుతుంది. నార్మల్గా సార్ నాకు ఫిలిం నరేట్ చేసినప్పుడు ఆయనకి క్లారిటీ అనేది చాలా, హీ హ్యాడ్ దట్ క్లారిటీ. అంటే ఏం చేయబోతున్నాం, ఎలా తీయబోతున్నాం అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఆ నరేషన్లోనే నాకు అర్థమైపోయింది. ఎక్కడ కూడా అంటే చాలా నరేషన్స్ వింటూ ఉంటాము, చాలామంది కొంతమంది డైరెక్టర్స్ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించేస్తూ ఉంటారు. అంటే డైరెక్ట్గా చెప్తూ ఉంటారు దట్ ఈ క్యారెక్టర్ మీకు ఇంత పేరిస్తుంది అంత పేరిస్తుంది అని. ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్స్ కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ రాజేష్ సార్ ఎప్పుడైతే ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు చెప్పుకోవచ్చు దట్ నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాము అని చెప్పి. ఆ స్టోరీస్లో ఆ క్యారెక్టర్స్ అందరికీ అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ నాకు కనిపించింది. అండ్ సెట్స్లో కూడా నేను అది ఫీల్ అయ్యాను దట్ యునో ఐఎమ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ నేను ప్లే చేస్తున్నాను అని ఫీల్ అయ్యాను ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా. సో కంప్లీట్గా రాజేష్ సార్ని నమ్మి, స్టోరీని నమ్మి ఓకే చేసిన స్క్రిప్ట్ అనమాట. ఆయన ఏదైతే చెప్పారో అలాగే చేశారా లేకపోతే అంతకన్నా మంచిగా చేశారు? టెన్షన్ పడుతుంటారు ఫస్ట్ టైం కాబట్టి, హిట్ కొట్టాలని టెన్షన్ వాళ్ళకు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు, ఐ థింక్ రాజేష్ సార్ మైండ్లో ఎప్పుడు హిట్ కొట్టాలి అనేది అయితే లేదు థాట్లో. బికాజ్ ఆయనకి ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక మంచి సినిమా తీయాలి, మంచి కంటెంట్, నేను ఇంకా డైరెక్టర్గా చాలా ఫిల్మ్స్ చేయాలి అనే థాట్ మాత్రమే ఉండింది. హిట్ కొట్టాలి అని అయితే ఎప్పుడు ఆలోచించలేదు ఆయన. ఇప్పటికీ కూడా ఏదో హిట్ అయిపోవాలి మన ఫిల్మ్ అని కాకుండా ఒక మంచి కంటెంట్తో వస్తున్నాము, ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తే మాలాంటి యాక్టర్స్కి కానివ్వండి లేదా రాజేష్ సార్ లాంటి డైరెక్టర్స్కి కానివ్వండి ఇంకా ఫిల్మ్స్ చేయడానికి చాలా అదొక బూస్ట్ అలాగా అవుతుంది మాకు. సో అది ఒక్కటే కోరుకుంటున్నారు అనుకుంటున్నా. అంటే ఇలా ఎలాంటివి ఉన్నా మా టీంకి మైత్రి కూడా వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నది అందరికి టీం అందరికి చాలా ఒక చిన్న సర్ప్రైజ్ ఉందని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు అంటే మాకు మామూలుగా మెసేజ్ పెట్టంగానే కాల్లో కలిసినప్పుడు చెప్పలేదు, బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అన్నప్పుడు సార్ ఒక సర్ప్రైజ్ లాగా మాకందరికి చెప్పడం జరిగింది. అదొక చిన్న బూస్ట్ లాగా అయిందనమాట ఎనర్జీకి. రాజేష్ గారు 10 years అక్కడ ఉన్నారు, యూఎస్లో ఉన్నారు. సరే, ఎక్కడ సినిమా కోర్సు చేశారా లేకపోతే ఎవరి దగ్గర చేశారా మీరు? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోయారు? అంటే నేర్చుకుంటూనే ఉంటామండి ఎవ్రీడే. అంటే నేర్చుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం షార్ట్ ఫిల్మ్స్ కానీ డెమో ఫిల్మ్స్ కానీ ఒక ఫిల్మ్కి వర్క్ చేశాను ఏడీగా, ఆ యూఎస్లో జరిగిన ఒక ఫిల్మ్కి. అండ్ ఎట్లా కాన్స్టెంట్గా ఈ ఫిల్మ్ మేకింగ్ పట్ల యూట్యూబ్లో నేర్చుకోవడం కానీ ఆన్లైన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఒకటి చేశాను. ఇట్లా కాన్స్టెంట్గా నేర్చుకుంటాను ఉన్నాను ఎవ్రీడే. ఇప్పుడు కూడా నేర్చుకుంటాను ఉంటాను యాక్చువల్లీ. కదా సార్, ఈ ప్రాక్టికల్ సెట్లోకి వచ్చిన తర్వాత అసలు సినిమా సెట్లో కనిపిస్తూ ఉంటుంది కదా, ఇంకో సాటిస్ఫై చేయటాలు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్ మీరే అవుతారు, హీరో మీరే, డైరెక్టర్ మీరే అయినప్పుడు చాలామంది ఆర్టిస్టులు వాళ్ళ టైంకి రాకపోవటాలు, వాళ్ళ క్యారవాన్స్ ఒక రకంగా ఉండదు తతంగం. అంటే అది నాకు యూఎస్లో ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ అయింది. అక్కడ యూనో అమెరికన్స్ని మేనేజ్ చేసేవాడిని. సో అక్కడ డైరెక్ట్గా సిఈఓస్తో సిఎఫ్ఓస్తో మీటింగ్లో మాట్లాడుతూ ఉండేవాడిని. సో అది పీపుల్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అంటే మనం ఆనెస్ట్గా ఉంటే, అంటే నేను ఏదో పెద్ద పెద్ద ప్రామిసులు చేసేసి అది డెలివర్ చేయకపోతే ఎవరికైనా
ఇది వస్తుంది. బట్ నేను ఏం చేస్తానో క్లియర్గా చెప్తాను అందరికీ, అది డెలివర్ చేస్తాను. సో వాళ్ళు కూడా నా మీద ఒక కాన్ఫిడెన్స్, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో అప్పుడు మనం చెప్పేది వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు. సార్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ ఆడియో విన్నాను. దాంట్లో 10 సంవత్సరాల నుంచి చాలా సంపాదించుకున్నాను కానీ కరెక్ట్గా నిద్రపోలేదు, 5 సంవత్సరాల నుంచి బాగా నిద్రపోయానని చెప్తున్నారు. ఏంటి సార్ అది? సినిమా మీద అంత ఫ్యాషన్తో ఉన్నారా, లేకపోతే ఎట్లా? అప్పుడు డబ్బులు సంపాదించినప్పుడు నిద్రపోకపోవడం, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు నిద్ర రావడం ఏంటి అర్థం అవ్వలేదు నాకు. అంటే అక్కడ తప్పని చెప్పట్లే, అక్కడ మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, బాగా వెకేషన్స్ వెళ్తాము, ఫ్రెండ్స్ ఉంటారు, అన్నీ ఉంటాయి. బట్ ఆ డే పడుకునే ముందు ఒక 2 seconds ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. మనం కరెక్ట్గానే ఉన్నామా, ఇది కరెక్టేనా, ఇక నేను ఇక్కడే ఉండాలా అనే ఒకటి ఉంటుంది కదా, ఆ డిస్సాటిస్ఫాక్షన్తోనే పడుకునే ఉంటారు రోజు. సో అది లేదు ఇప్పుడు ఇక్కడ. సో అది ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట నాకు. సార్ నిందా చూడాలి అంతేండి, కోడ్ డ్రామాస్ ఇవన్నీ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తే థ్రిల్లర్ జానర్ వచ్చేటప్పటికి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు. ఎందుకు చూడాలి, ఏముంది హంటింగ్ ఎలిమెంట్, యూఎస్పీ, మెయిన్ యూఎస్పీ ఏం చెప్తారు చూసేవాళ్ళకి? చాలా ఉన్నాయండి. అంటే ఇందులో ఫస్ట్ వరుణ్ గారిని ఇలాంటి రోల్లో కానీ ఇట్లాంటి సెటప్లో కానీ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇది. అండ్ ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా చాలా టెరిఫిక్గా చేశారు. అంటే ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఒక మంచి సినిమా థియేటర్లో చూద్దామనే ఫీలింగ్ అయితే అందరికీ ఉంటుంది కదా. మనం ఫ్రైడే అయ్యేసరికి అరే ఏ సినిమా బాగుందిరా అని అడుగుతాం కదా. సో బాగుంది. ఇప్పుడు ఈ వీక్లో రిలీజ్ అయిన ఐఎమ్ హోపింగ్ మా సినిమా అన్నిటికంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను, తప్పలేదు కాబట్టి. సో ఐఎమ్ హోపింగ్ ఆ టాక్ బట్టి, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ని బట్టి జనాలు కూడా అడుగుతారు ఈ సినిమా ఎలా ఉందని. మేము ఎంత చెప్పినా సరే వర్డ్ ఆఫ్ మౌత్ని మించిన పబ్లిసిటీ లేదు. సో మీ చూసిన వాళ్ళని అడగండి, బాగుంది అంటే చూడండి మీరు కూడా. సార్ ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే ఎప్పుడు సేఫ్ జోన్లోకి వెళ్తారు, ఏ రామ్ కామ్స్ తీసుకుంటారు, హాయిగా 2 పాటలు 4-5 మంచి ఆడియో పెట్టుకుంటారు, 6 ఫైట్లు పెట్టుకుంటారు, సింపుల్గా వెళ్ళిపోతారు, 4-5 రొమాంటిక్ సీన్స్ పెట్టుకుంటారు, లిప్ లాక్ పెట్టుకుంటారు, హాయిగా ఒక ప్రాసెస్లో వెళ్ళిపోతారు, అసలు టెన్షన్ ఉండదు. ఎందుకు ఎంత రిస్క్ చేశారు మీరు? అలా చేసిన సినిమాలన్నీ అటర్ ఫ్లాప్లు అయినాయి కదండి. ఇప్పుడు చాలా ఆడినాయి సార్, డిజాస్టర్లు అయినాయి. కూడా అది సేఫ్ కాదు, అది నో మోర్ సేఫ్టీ అన్నది లేదు ఇంకా ఈ టైంలో. వీఆర్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఆడియన్స్ ఐక్యూ కూడా 10 years పెరగాల్సింది 2 yearsలో పెరిగిపోయింది. సో దే ఆర్ వాచింగ్ వరల్డ్ సినిమా. ఇప్పుడు ఇంకా సేఫ్టీగా ఆడదాము, ఇది బెల్ట్ పెట్టుకుని ఆడదాము, గార్డు పెట్టుకుని ఆడదాం అంటే కుదరదు, అన్ని ఇప్పి రావాలంటే. సార్ ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే ఎక్కడో ఈ రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ ఉంటాయి, ఎక్కడో హంట్ చేస్తూ ఉంటాయి, చిన్నప్పటి నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ హంట్ చేస్తూ ఉంటాయి, అవే కంపల్సరీ ఫస్ట్ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఈ మిస్టరీ చూపించారు అంటే ఎక్కడో రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ కానీ పేపర్ ఆర్టికల్స్ లేకపోతే టీవీలో చూసినవో, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ మధ్యలో జరిగినవో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అటువంటి ఏమైనా ఉన్నాయి సినిమాలో? అంటే మీరు అక్కడ టైటిల్ చూస్తేనే ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అని ఉంది. సో డెఫినెట్లీ ఒక రియల్ ఇన్సిడెంట్స్లో ఇన్స్పైర్ అయ్యే చేసాము స్క్రిప్ట్. కాకపోతే హోల్ సెటప్, స్క్రీన్ ప్లే సెటప్ ఏంటంటే కొంచెం సినిమాటిక్గానే ఉంటుంది మనకి, కొంచెం ఒక సినిమా చూసిన ఫీల్లోనే ఉంటుంది. కాకపోతే క్యారెక్టర్స్ అన్నీ కూడా కొంచెం రియల్గా ఉంటాయి, రిలేటబుల్గా ఉంటాయి. సూపర్ సార్, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు. వరుణ్ గారు ఆల్ ద బెస్ట్ సార్. ఇందువదన అన్నారు, మైకేల్ అన్నారు, తర్వాత ఇవన్నీ 2.0 కొత్త వరుణ్ చూస్తున్నారు. ఇవన్నీ కాదు, నిందాలో మాత్రం కొత్త వరుణ్ చూస్తారు. సక్సెస్ కావాలి. నిందాలో కొత్త వరుణ్ ఏమో చెప్పలేను కానీ నిందాలో మంచి సినిమా చూస్తారు, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నిందా అనే సినిమా. సో తప్పకుండా అందరూ June 21st థియేటర్స్కి వెళ్ళి మా సినిమాని సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సార్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా చాలా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం, ఇంటర్వ్యూ చేసేటప్పుడు తెలిసిపోతూ ఉంటుంది సినిమా కొద్ది గొప్ప వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ తెలిసిపోతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన, మీరు అందరూ మాత్రం నాకు తెలిసిపోయి కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే సినిమా సక్సెస్ దగ్గర చూస్తుంటారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే మీకు సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ ట్రైలర్ చెప్పేస్తుంది సినిమా ఎంత బాగుంటుంది ఏంటనేది. ఆల్ ద బెస్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ సార్. మీరు సినిమా చూసి నాకు ఒకసారి ఫోన్ చేయండి. తప్పకుండా సార్. సార్ ఇది ఆ నిందా మూవీ టీంతో చిట్ చాట్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే మంచి సినిమా అయితే ఇటువంటి మంచి సినిమాలు ఆదరిస్తే మరిన్ని సినిమాలు వస్తాయి. అలాగే డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాతో నేను ఆగను, ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటున్నారు. అయితే ఇటువంటి సినిమాలు ఆదరిస్తే చాలామంది ఇండస్ట్రీలో చాలామందికి ఉపాధి దొరుకుతుంది, కొత్త ఆర్టిస్టులు వస్తారు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా 21st థియేటర్స్కి అయితే వెళ్ళండి, నిందా చూడండి.